మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా? మనిషి తనకంటే తక్కువ స్థాయి కలిగిన మనిషితో గాని, ఇతర ప్రాణులతో గాని, వస్తువులతో గాని పోల్చినప్పుడు సహించలేడు. అలాంటిది ఈ అండపిండ బ్రహ్మాండమైన సృష్టిని సృష్టించి నడిపిస్తున్న ఆ సర్వశ్రేష్ఠుడైన సృష్టికర్త అస్తిత్వాన్ని బలహీనతలు కలిగిన ప్రాణులతో, వస్తువులతో పోల్చటం ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచించండి. అందుకే మన ధర్మశాస్త్రాలు సృష్టికర్త అస్తిత్వం సకల బలహీనతలకు అతీతం అనే విషయాన్ని పరిచయం చేస్తున్నాయి. భగవద్గీత శాస్త్రం 7వ అధ్యాయము 24వ శ్లోకాన్ని చూచినప్పుడు, నేను పాంచభౌతిక దేహము ధరించువాడను కాను అంటున్నాడు. అంటే సృష్టికర్త ఉనికి పంచభూతాల ఆధారంగా మనుగడ సాగించేది కాదు అనే విషయం ప్రస్ఫుటమవుతుంది. అదేవిధంగా బైబిల్ శాస్త్రం 121వ కీర్తన 4వ వచనాన్ని చూచినప్పుడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇక్కడ కూడా సృష్టికర్త బలహీనతలకు అతీతుడు అనే విషయం అర్థమవుతుంది. అదేవిధంగా ఖురాన్ శాస్త్రం 2వ అధ్యాయము 255వ వాక్యాన్ని మనం చూచినప్పుడు, అల్లాహ్ అనగా సృష్టికర్త, ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారమైన ఆయన నిత్యుడు, సజీవుడు, అనంతుడు అంటుంది ఖురాన్. అంటే ధర్మశాస్త్రాల ప్రకారం సృష్టికర్త అస్తిత్వం సకల బలహీనతలకు అతీతం, సర్వశక్తివంతుడు అనే విషయం మనకి అవగతమవుతుంది. కనుక సృష్టికర్తను గుర్తించి ఆరాధిద్దాం, సృష్టిని ప్రేమిద్దాం, గౌరవిద్దాం.